అందరికీ నమస్కారం. ఊడుగు పళ్ళు, ఊడుగు తైలం, ఊడుగు చాలా రహస్యంగా చాలా చెప్తారు. అంకోలం, సంస్కృతంలో అంకోలం అంటారు, అంకోల తైలం అంటారు, అంకోలం గింజలు అంటారు, అంకోలం చెట్టు. మామూలుగా ఊడుగు భాష, మన తెలుగులో లోకల్ నేమ్ ఊడుగు చెట్టు అంటారు అందరూ. ఊడుగు పళ్ళు, ఈ పళ్ళు తింటారు మామూలుగా. ఈ ద్రాక్ష పళ్ళు అంటే మన సీజన్గా తినాల్సిన పళ్ళలో ఇది కూడా ఒకటి. మామూలుగా ఏం చేస్తారంటే పండు తిని పై తొక్క తీసేస్తారు, లోపల తెల్లగా ఉంటుంది గ్రేప్ లాగా. ఇది తినేసి పెక్కు ఊసేస్తారు. ఈ తొక్క తీసేస్తారు, ఇది తింటారు, పైకి తినేసి లోపల పెక్కు ఊసేస్తారు అన్నమాట. మామూలుగా చాలా చోట్ల గ్రంథాల్లో రాసింది ఏంటంటే ఒక 3 గింజలతో పాటు ఇలా కొరికి మింగేస్తే 3 రోజు సంవత్సరానికి ఒకసారి 3 పళ్ళు పై తొక్క తీసి ఆ పైన ఉన్న గుజ్జుతో పాటు గింజ నవిలితే చేదుగా ఉంటుంది, కానీ గింజ ఒకసారి కొరికి డైజెషన్ అవ్వడం కోసం మింగేస్తే ప్రతి సంవత్సరానికి ఒకసారి 3 పళ్ళు తింటే ఆ సంవత్సరం వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమి రావని చెప్తాను. కలగలలు, డెంగ్యూ ఇలాంటివి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తున్నాయి కదా, అవి రాకుండా ఉంటాయని చెప్తారు. చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు రాలేదు. కలగలలు ఉన్న వాళ్ళతో తిరిగినా సరే రాలేదంట. అలా ఏంటంటే ఇలాంటి చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉందన్నమాట. ఇంకా అలాగే ఇందులో చాలా విశేషం ఏం చెప్తారంటే ఈ మొక్కకి చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయి. చాలా గ్రంథాల్లో చరకుడు, సుశ్రుతుడు అలాంటి గ్రంథాల్లో మా పూర్వం ఋషులు, మహర్షులు వీటి శక్తుల గురించి రాశారన్నమాట. ఏమని, ఊడుగు తైలం తీసి గింజల నుంచి ఆయిల్ తీసి ఆ ఆయిల్లో విత్తనం ముంచి, ఏ విత్తనమైనా సరే మామిడి చెట్టో అయితే ఇంకోటో ముంచి, ఆ గ్రంథాలు కలువ విత్తనాలని అందులో ముంచి మట్టిలో పెట్టి నీళ్ళు పోస్తుంటే ఇలా పోస్తుందా వృక్షమై పూలు పూసి కాయలు కాసేస్తుంది, అంత తొందరగా ఎదిగిపోద్దని చెప్తారన్నమాట గ్రంథాల్లో. చాలా చోట్ల రాసేది గురించి ప్రస్తావన. అలా ఏంటంటే ఇంకోటి, ఆరుద్ర నక్షత్రం రోజు పిడుగులతో కూడిన వర్షం పడుతుండగా ఈ గింజలన్నీ ఒకదానికొకటి ఇలాగా అంటుకొని పొడుగ్గా పాములో వెళ్ళి చెట్టుని అంటుకుంటాయి. ఆ అంటుకున్న గింజలను తీస్తే ఆయిల్ వస్తుందని చెప్తారు. ఆ ఆయిల్కి చాలా శక్తి ఉంటుందని చెప్తారు. అలాగే మామూలుగా ఆయిల్ రాదు, ఈ గింజల నుంచి ఎంత ప్రయత్నం చేసినా ఆయిల్ ఒక చుక్క తీయడం కష్టం ఉంటుంది. మామూలుగా ఏం చెప్తారు, అలా గింజలు సేకరించి చితగొట్టి ఒక రాగి పాత్రలో పూసి ఆ చెట్టు మీద ఎండలో పెట్టమంటారు. పెడితే అందులో ఆయిల్ దిగుద్దని చెప్తారు. కానీ ఎన్ని ప్రయోగాలు చేసినా ఇప్పుడు దాకా ఎవరు ఆయిల్ తీయలేకపోయారు. కానీ విషయం ఏంటంటే ఇందులో ఏదో గ్రోతింగ్ వచ్చే విత్తనాన్ని తొందరగా గ్రో చేయగల కెమికల్ ఏదో ఇందులో ఉంది. కాబట్టి అలాంటి మనం పరిశోధన చేసి చేయగలిగితే విత్తన శుద్ధులు అవి ఇలాంటి వాటితో చేసామనుకోండి, మన పంటలు చాలా తొందరగా పండించుకోగలుగుతాం. అలా ప్రకృతిలో ఎంతో నిగూఢమైన రసాయనాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుని ప్రయత్నం చేస్తే తర్వాత తరానికి ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. ఒకసారి వ్యాస మహర్షి ఒక మహర్షి, సప్త ఋషుల్లో ఒక ఋషి, ఏదో కరువు వస్తుంది. కరువు వచ్చి ఇంకా నెలలు భోజనాలు ఉండవు, ఏమి పంటలు ఏమి ఉండవు అన్నమాట. అందరూ ఆకలితో వండేస్తున్నారు. అలాంటప్పుడు ఈయన ఏం చేస్తారంటే, నాకు ఇంత జ్ఞానం ఉంది, ఏమున్నా వీళ్ళకి భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను అనుకుని నేనేమైనా వీళ్ళకి భోజనం పెట్టాలని ఆయన ఏం చేశాడంటే, చాలా చోట్ల చెప్తారు, చాలా పుస్తకాలు కూడా ఉంది. ఏమని, తెల్లవారుజామున దున్ని పొలం, విత్తనాలు చల్లి, మధ్యాహ్నం కోత కోసి, సాయంత్రానికి ధాన్యం దంచి, సాయంత్రం అన్నం వండి పెట్టారట. ఒక్కరోజులో కొన్ని వేల మందికి భోజనం పెట్టారంట. అలాంటి కథలే కాదు, అవన్నీ చాలా వాస్తవాలు. అవన్నీ కూడా ఇలాంటి వాటితో ఏదో చేస్తుంటారు అనమాట. అందుకని ఋషులు ఉన్న పరిజ్ఞానం అంటే వాళ్ళ పరిజ్ఞానాన్ని మనం ఈ కాలంలో అవన్నీ మనం వెలికి తీయగలిగితే ఎంతోమందికి ఉపయోగం అన్నమాట. అలాంటి అలా వృక్షాల్లో ఎన్నో రహస్యాలు ఉంటాయి. వాటిని మనం తెలుసుకొని పరిశోధనలు చేసి అలాంటి ప్రయత్నం చేయగలిగితే తర్వాత తరానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతాం. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్కి ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరానికి తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా అండి, భీమవరం. అది
గ్యాస్ట్రిక్ ట్రబుల్ కోసం నేను తిరగని హాస్పిటల్ అంటూ లేదు. హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా తిరిగాను. నేను మా భార్య కూడా చాలా హాస్పిటల్ తిప్పి చాలా డబ్బు ఖర్చు పెట్టాము. మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారని ఆయన అలాగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్ గారి దగ్గర మందు వాడి తగ్గుద్దంటే తీసుకొచ్చాం, వాడాము. చాలా అద్భుతంగా పనిచేసింది. 15 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. గ్యాస్ట్రిక్ బాగా తగ్గిపోయింది. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. దీనికి కృతజ్ఞత చెప్పడానికి మేము అక్కడికి పనిగట్టుకుని వచ్చి కృతజ్ఞత చెప్తున్నాం. మందు కోసం మేమైతే రాలేదు.